శత్రువు ఇంట్లోకి వెళ్ళి వాడి సామ్రాజ్యాన్ని కూల్చేయడమే కాదు, వాడి పక్కనే ఉంటూ మృత్యువై వెంటాడితే ఎలా ఉంటుందో తెలుసా? బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్ల పైగా వసూలు చేసి ఇండియా సినిమా హిస్టరీని తిరగరాసిన రణవీర్ సింగ్ మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమాలో రణవీర్ సింగ్ అంతలా ఏం చేశాడు, అక్షయ్ ఖన్నా విలనిజం ఏ రేంజ్లో ఉంది, కథ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సినిమా కథ 1999 కాందహార్ ఐజాక్ మరియు 2001 పార్లమెంట్ దాడుల తాలూకా పర్యవసానాల చుట్టూ తిరుగుతుంది. భారత్పై కుట్రలు చేసే ఉగ్రవాద నెట్వర్క్ను వారి దేశంలోనే అంతం చేయడానికి ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ అలియాస్ ఆర్ మాధవన్ ఆపరేషన్ దురంధర్ను ప్లాన్ చేస్తారు. దీనికోసం పంజాబ్ జైల్లో డెత్ సెంటెన్స్ అనుభవిస్తున్న జస్క్రిత్ సింగ్ రంగి అలియాస్ రణవీర్ సింగ్ని ఎంచుకుంటారు. జస్క్రిత్ తన ఐడెంటిటీని మార్చుకొని హంజా అలీ మజారిగా పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న లారీ ఏరియాలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ అండర్ వరల్డ్ డాన్ రెహమాన్ దకైట్ అలియాస్ అక్షయ్ ఖన్నా గ్యాంగ్లో నమ్మకస్తుగా చేరుతాడు. ఈ రెహమాన్ వెనక జమీల్ జమాలి అలియాస్ రాకేష్ బెడ్ అనే పవర్ఫుల్ రాజకీయ నాయకుడు ఉంటాడు. హంజా తన మిషన్లో భాగంగా జమీల్ జమాల్ కూతురు యలీనా అలియాస్ సారార్జున్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ వారి కుటుంబానికి దగ్గర అవుతాడు. ఒక పక్క రెహమాన్ డకైత్ క్రూరత్వం, మరోపక్క ఐఎస్ఐ ఏజెంట్ మేజర్ ఇక్బాల్ అలియాస్ అర్జున్ రాంపాల్ నిఘా, వీటన్నింటి మధ్య హంజా తన దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడి ఇండియాపై జరగబోయే అతిపెద్ద దాడిని ఎలా అడ్డుకున్నాడు, క్లైమాక్స్లో వచ్చే ఆ ఎమోషనల్ ట్విస్ట్ ఏంటి అనేది ఈ సినిమా కథ. కమింగ్ టు పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్, దర్శకుడు ఆదిత్యధర్ ఈ సినిమాను ఒక యుద్ధంలో తెరకెక్కించారు. రణవీర్ సింగ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని లుక్, డైలాగ్ డెలివరీ అద్భుతం. ముఖ్యంగా గాయపడ్డాను కాబట్టి ఘాతకయ్యాను అనే డైలాగు థియేటర్లో విజిల్స్ వేయించింది. ఇక విలన్గా అక్షయ్ ఖన్నాను చూస్తుంటే భయం వేస్తుంది. అతని నటన చాలా సెటిల్గా, పవర్ఫుల్గా ఉంది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. శాశ్వత్ సత్యదేవ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్. ప్రతి సీన్లోని టెన్షన్ బిల్డ్ చేయడంలో మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాకు నెగిటివ్ పాయింట్స్ అయితే నెట్ఫ్లిక్స్లో చూసిన ప్రేక్షకులకి ఒక చిన్న బ్యాడ్ న్యూస్. థియేటర్ వెర్షన్ సుమారు 3 గంటల 35 నిమిషాలు ఉంటే నెట్ఫ్లిక్స్లో 10 నిమిషాల వరకు కట్ చేశారు. కొన్ని బూతులు మరియు హింసాత్మక సీన్లు సెన్సార్ చేయడం కొంచెం నిరాశ. సినిమా నిడువు కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ కథలో ఉన్న ఎమోషన్ మిమ్మల్ని బోర్ కొట్టనవ్వదు. ఫైనల్గా చెప్పాలంటే మీరు ఒక సాలిడ్ స్పై థ్రిల్లర్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో దురంధర్ మిస్ అవ్వకండి. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది ఈ ఏడాది మార్చి 19న థియేటర్లోకి రాబోతుంది. మరి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.